హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ వంశీకృష్ణ శెట్టి. లాస్ట్ పేపర్లో కట్ ఆఫ్ చూసాం కదా. కట్ ఆఫ్ కాదు, పేపర్స్ ఆప్షనల్ సిలబస్ ఏముంటుంది, నార్మల్ పేపర్స్ సిలబస్ ఏముంటుంది డీటెయిల్గా లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఎవరైనా చూడకపోయింటే చూడండి. అండ్ కట్ ఆఫ్ ఏముంటుంది, అవర్స్ ఆఫ్ స్టడీ ఎంత ఉండాలి. ఒక్క ఎగ్జామే చాలామందికి తెలియదు. 4-5 సర్వీసెస్ తెలుసు, 23 సర్వీసెస్ ఉంటాయి మొత్తం. ప్రిలిమ్స్, యూపీఎస్సీ ప్రిలిమ్స్, మెయిన్స్ క్లియర్ చేస్తే 23 సర్వీసెస్కి ఎలిజిబుల్ మనం. ఓకేనా. సర్వీసెస్ గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసాను ఏమో ఉంటాయో. అండ్ ఎగ్జామ్ సెంటర్స్, ఇప్పుడు మెయిన్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు ఒకవేళ వీడియో చూస్తే వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని. ప్రిలిమ్స్లో సెంటర్స్ ఏమున్నాయి, మెయిన్స్లో సెంటర్స్ ఏమున్నాయి, ఎగ్జామ్ సెంటర్స్ గురించి కూడా డిస్కస్ చేశాను. అండ్ కింద లింక్ ఇచ్చాను, యూపీఎస్సీ వెబ్సైట్ నుంచి తీసుకున్నా. అఫీషియల్ వెబ్సైట్ పీడిఎఫ్లోంచి నేను టాపిక్ మొత్తం డిస్కస్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి వెళ్ళి, నేనేమైనా మిస్ అయితే మీరు డీటెయిల్గా వెళ్ళి చూడండి అందులో. ఓకేనా, లెట్స్ వాచ్. Topics in the video: UPSC Mains, cut off hours of study, 23 services and exam centers. First topic: Mains cut off for merit list. The cut off of general category has been around 700 to 750. 750కి 1750కి 700 to 750 రాగవాలి. 700 to 750 వస్తే జనరల్గా వచ్చాయంటే మిగతా వాళ్ళకి ఇంకా చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా. ఎస్సీ ఎస్టీ ఓబీసీకి 750 కంటే 700 to 750 కంటే ఇంకా తక్కువ ఉన్న కట్ ఆఫ్ రీచ్ అవ్వచ్చు అనమాట. ఇది మెయిన్స్ కట్ ఆఫ్, ఓన్లీ మెయిన్స్ మార్క్స్. 1750 కదా పేపర్స్, మెరిట్ పేపర్స్, అందులో 700 నుంచి 750 మధ్యలో రావాలి మనం మెయిన్స్ క్వాలిఫై అవ్వాలంటే. ఓకే. అండ్ నార్మల్ జనరల్ కేటగిరీస్ చూడండి. 2023 741, 2022 745, 2021 745, 2020 736, 2019 751. Okay, these are the cut-offs. So if we are able to score 750, then we will be in the ఇంటర్వ్యూ లిస్ట్. డెఫినెట్గా ఇంటర్వ్యూ లిస్ట్లో మనం ఉంటాం. ఓకే. మెయిన్స్ మార్క్స్ ఇంకా 275 ఉంటే, ఇంటర్వ్యూ మార్క్స్ ఇంకా 275 ఉంటే ఇంటర్వ్యూ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే. దిస్ ఈస్ ద మెయిన్స్ కట్ ఆఫ్ లాస్ట్ 5 years taken by UPSC. Hours of study required, tricks and tips. మెయిన్స్కి అవర్స్ ఆఫ్ స్టడీ ఎంత ఉందో చూద్దాం. నార్మల్గా ఏ కన్సిస్టెంట్ స్టడీ స్కెడ్యూల్ ఆఫ్ 6 to 8 hours డైలీ. చూడండి, మెయిన్స్ పేపర్స్ ఎన్ని ఉంటాయి? రెండు లాంగ్వేజ్ ఉంటాయి, 2 ఆప్షన్లు ఉంటాయి, ఒక ఎస్సే ఉంటుంది, 4 జిఎస్ పేపర్స్ ఉంటాయి. అండ్ ఈ 7 పేపర్స్ కంపేర్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ డైలీ 2 to 6 to 8 hours నుంచి 10 to 12 hours ప్రిపేర్ అవ్వచ్చు మెయిన్స్కి. అండ్ ఏంటంటే ఎక్కువ అవర్స్ ప్రిపేర్ అయిపోయి స్ట్రెస్ అయిపోకండి. మీరు ఈ మంత్రం మనసులో పెట్టుకోండి. ఎఫర్ట్స్, ఓకేనా, మీ వర్కింగ్ స్ట్రాటజీస్ ఇవి మాత్రమే మీ చేతిలో ఉంటాయి, రిజల్ట్స్ మీ చేతిలో ఉండవు. ఓకేనా. రిజల్ట్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టేసుకొని మిస్టేక్స్ చేయకండి, కంగారు పడకండి, మిస్టేక్స్ చేయకండి. రేస్లో పరిగెట్టొద్దు. ఓకేనా. ఇదేం రన్నింగ్ రేస్ కాదు, ఇది యాక్చువల్గా మ్యారథాన్. 100 meters 200 meters కాదు, మ్యారథాన్. పేషెన్స్గా, ఓపికతో, ఎవ్రీథింగ్ కన్సిడర్ చేసుకుంటూ 6 to 8 hours, 10 to 12 hours. అండ్ ఇంకొక అడ్వైజ్ ఏంటంటే, కంప్లీట్ ద ఫుల్ పేపర్. మీ ఎమోషన్స్ అని పెట్టకండి పేపర్ మీద. జస్ట్ గో, ఒక ప్రతి ఆన్సర్కి టైం అలొకేట్ చేసుకోండి అండ్ గో అకార్డింగ్ టు ఇట్, అంతే. అండ్ ఎవ్రీ పేపర్ 3 hours ఉంటుంది పేపర్కి. 3 hours ఎన్ని ఆన్సర్ చేస్తే అన్ని. ఓకేనా. ట్రై టు కంప్లీట్ ద పేపర్. ప్రతి పేపర్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఇంకా క్వాలిటీస్ ఏం కావాలంటే, డీటెయిల్ స్టడీ కావాలి, స్టడీ అవర్స్ ఉండాలి, డైలీ స్టడీ అవర్స్, ఒక ప్లాన్ ఉండాలి, గో అకార్డింగ్ టు ద ప్లాన్. గో ఫర్ క్వాలిటీ. ఎక్కువ రాసేయకూడదు, క్వాలిటీగా ఎంత రాసినా సరిపోద్ది. అండ్ కన్సిస్టెన్సీ అండ్ రెగ్యులారిటీ. సబ్జెక్ట్ వైజ్ అలొకేషన్, కన్సిస్టెంట్ అండ్ రెగ్యులర్గా ఉండాలి. సబ్జెక్ట్ వైజ్ అలొకేషన్ ఉండాలన్నమాట. ఒకే సబ్జెక్ట్లో స్ట్రక్ అయిపోకండి, మూవ్ ఆన్ అవుతూ ఉండాలి. ప్రతిదానికి టైంని అలొకేట్ చేసుకుంటూ మేనేజ్ చేయగలగాలి. మేనేజ్ చేయడం వస్తేనే, బ్యాలెన్స్డ్గా ఉండగలిగితే, ఇట్ టెస్ట్ అవర్ పేషెన్స్. అంటే పేషెన్స్, క్యారెక్టర్, ఇవన్నీ టెస్ట్ చేయడానికి ఈ ఎగ్జామ్స్ ఇవన్నీ. సో డోంట్ లూజ్ యువర్ హెల్త్ ఆల్సో. హెల్త్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ, క్వాలిటీ స్టడీ ఎగ్జాక్ట్గా మేనేజ్ చేసుకుంటూ, కొంచెం వాటర్ తాగుతూ, ఆక్సిజన్ పీల్చుకుంటూ,
ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మధ్యలో మాట్లాడుతూ ఇఫ్ యూ క్యాన్. అండ్ చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకోండి అండ్ రివార్డ్ యువర్ సెల్ఫ్ వెన్ యూ కంప్లీట్ దెమ్. ఓకే. సర్వీసెస్ ఇన్ యూపీఎస్సి. మెనీ మెంబర్స్ డోంట్ నో వాట్ ద సర్వీసెస్ విల్ బీ ఇన్ ద యూపీఎస్సి. నార్మల్గా తెలుసుకుందాం. అందరికీ ఒక 3-4 తెలిసి ఉంటాయి. మేబీ మోస్ట్లీ చాలామందికి ఎన్ని ఉంటాయి ఏముంటాయి ఏం తెలియదు. లెట్స్ డిస్కస్ వన్స్. ఓకే. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇది అందరికీ తెలుసు. ఇండియన్ ఫారెన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఐపీఎస్, ఐఎస్, ఐఎఫ్ఎస్ అంటుంటాం కదా. నెక్స్ట్ ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ గ్రూప్ ఏ, ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీస్ గ్రూప్ ఏ, ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ గ్రూప్ ఏ, ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్ గ్రూప్ ఏ, ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్ గ్రూప్ ఏ, ఇండియన్ ఫార్మేషన్ సర్వీస్ గ్రూప్ ఏ, ఇండియన్ పోస్టల్ సర్వీస్ గ్రూప్ ఏ, ఇండియన్ పోస్ట్ అండ్ టెలికమ్యూనికేషన్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్ గ్రూప్ ఏ, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ ట్రాఫిక్ గ్రూప్ ఏ, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ పర్సనల్ గ్రూప్ ఏ, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ అకౌంట్స్ గ్రూప్ ఏ, ఇండియన్ రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ సర్వీస్ గ్రూప్ ఏ, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ గ్రూప్ ఏ, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ గ్రూప్ ఏ, ఇండియన్ ట్రేడ్ సర్వీసెస్ గ్రూప్ ఏ, గ్రేడ్ 3, ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ సివిల్ సర్వీస్ గ్రూప్ బి సెక్షన్ ఆఫీసర్స్ గ్రేడ్, ఢిల్లీ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లక్షద్వీప్ దామన్ అండ్ దియు దాద్రా అండ్ నాగర్ హవేలీ సివిల్ సర్వీసెస్ డాన్ ఐసీఎస్ అంటారు వీటిని గ్రూప్ బి, ఢిల్లీ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లక్షద్వీప్ దామన్ అండ్ దియు దాద్రా అండ్ నాగర్ హవేలీ పోలీస్ సర్వీస్ డాన్ ఐపీఎస్ అంటారు గ్రూప్ బి, పుడుచేరి సివిల్ సర్వీసెస్ పాండ్ ఐసీఎస్ గ్రూప్ బి, పాండ్ ఐపీఎస్ పాండిచేరి పబ్లిక్ సర్వీసెస్ గ్రూప్ బి. ఇన్ని ఉంటాయి. 23 సివిల్ సర్వీసెస్ ఉంటాయి మొత్తం. ఐ మీన్ యూనియన్ పబ్లిక్ సర్వీసెస్లో 23 సర్వీసెస్ ఉంటాయి. మనకు 4-5 తెలిసి ఉంటాయి. జస్ట్ టు నో యూ ఇన్ని సర్వీసెస్ ఉంటాయి. మనం యూపీఎస్సీ రాస్తున్నామంటే ఇన్నిటికి ఎలిజిబుల్, ఇన్ని జాబ్స్కి ఎలిజిబుల్ అనమాట. ఓకే. ఎగ్జామ్ సెంటర్స్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇన్ యూపీఎస్సీ. నార్మల్గా ప్రిలిమ్స్కి అయితే విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ ఇవి ఉంటాయి ప్రిలిమ్స్ రాయడానికి. నార్మల్ మెయిన్స్ చూద్దాం. ఈ ఇయర్ ప్రిలిమ్స్ క్లియర్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది. సెంటర్స్ ఏమేమి ఉంటాయి: అహ్మదాబాద్, ఐజ్వాల్, బెంగళూరు, భోపాల్, చండీగఢ్, చెన్నై, కటక్, డెహ్రాడూన్, ఢిల్లీ, దిస్పూర్, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కోల్కతా, లక్నో, ముంబై. నెక్స్ట్ పాట్నా, ప్రయాగ్రాజ్, రాయ్పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, తిరువనంతపురం. మన ఏపీకి అయితే విజయవాడ అండ్ తెలంగాణకి అయితే హెచ్వైడి ఒక్కొక్క సెంటర్ ఉన్నాయి అంతే. అండ్ నా సజెషన్ ఏంటంటే 12 ఫెయిల్ మూవీ చూస్తారు కదా అందరూ. మోస్ట్లీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోస్ట్లీ ఎన్నో టైమ్స్ చూస్తారు. 1 టైం అయితే డెఫినెట్గా చూస్తారు. అందరూ చెప్తారు కదా 9 minutes ఒక్కొక్క క్వశ్చన్కి 9 minutes 40 secondsలో అనలైజ్, స్ట్రాటజైజ్, ఆర్గనైజ్ అని. దట్ ఈస్ రియల్ యాక్చువల్గా. ఇట్ రియల్లీ వర్త్ ఆఫ్ డూయింగ్. మనం నిజంగానే 40 secondsలో అనలైజ్, స్ట్రాటజైజ్, ఆర్గనైజ్ చేస్తేనే 8 minutes 20 secondsలో ఒక ఆన్సర్ని రాయగలం. అండ్ ఆ టైమే అలోకేట్ చేయాలి, ఎక్స్ట్రా టైం తీసుకోకూడదు. అండ్ అలా బ్యాలెన్స్డ్గా రాస్తేనే ఇన్ టైంలో మనం పేపర్ కంప్లీట్ చేయగలం, లేకపోతే కంప్లీట్ చేయలేం. నాకు చెప్పాలనిపించింది, అందుకనే చెప్తున్నా. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకవేళ మెయిన్స్కి ప్రాక్టీస్ చేస్తారు కదా, ఇది ఒకసారి గుర్తుపెట్టుకొని ఆ వేలో అప్రోచ్ అవ్వండి. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా? నేను ఎలా చేస్తాను, మీరు ఎలా చేయాలి, ఏం చేద్దాం అనుకుంటున్నారు, అది మీ ఇష్టం. ఓకేనా?